చిట్ట చివరి ఆఫ్రికన్ దేశం నుండి తొలి యూరోప్ దేశంలోకి పెద్ద ఎత్తున జరిగిన చొరబాట్లు 13 కిలోమీటర్ల సముద్రాన్ని ఈదుకుంటూ వచ్చి ఆ పైన స్పెయిన్లోకి చొరబడి కుటా ప్రాంతంలోకి వెళ్ళి ఆ ఊర్లో మొత్తం సర్వనాశనం చేసి ఇళ్ళు లాక్కుని మహిళల్ని చంపి లేదా మహిళల మీద అత్యాచారాలు చేసి ఇళ్లల్లో వాళ్ళని తరిమేసి అరాచకం చేసిన వాళ్ళని ఇప్పుడు స్పెయిన్ ప్రజలు వెంటపడి కొడుతున్నారు. ఖాళీ చేయించడం కాదు, తరిమి కొడుతున్నారు, కాళ్ళు కొడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు, కత్తులతో పొడి చేస్తున్నారు. ఇప్పుడు రిటర్న్ పారిపోతున్నారు. అయితే ఈ సందర్భంలో స్పెయిన్లో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటంటే దాదాపు 60,000 నుంచి 80,000 మంది వచ్చారు కదా, ఇందులో అరాచక శక్తులు ఎవరైతే నేర చరిత్ర ఉన్నవాళ్ళు జైలు నుంచి విడుదలైన వాళ్ళని పంపించేస్తాం, 50,000 మంది మాత్రం ఉండడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. ఆ 50,000 మంది అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మొరాకోలో నుంచి పాకిస్తాన్ వాళ్ళు దూరిపారు. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది ఇప్పుడు స్పెయిన్లో రక్షణ కోరుతున్నారు. తద్వారా స్పెయిన్లో అడుగు పెట్టడం అంటే 28 యూరప్ దేశాల్లోకి షెంజన్ వీసాల దాకా దర్జాగా ఆ వీసాలతో దర్జాగా తిరగచ్చు అనమాట.